ఎంటైర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ కు చోటు దక్కింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు అంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ జీవించిన విధానం నభుతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకుని విశ్వ వేదికపై తెలుగోడి సత్తాను చాటింది. నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 100 ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు కలను సాకారం చేసి పెట్టింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్లు తమ అద్భుతమైన నటనతో డాన్సులతో ప్రశంసలు అందుకున్నారు. ఇద్దరు హీరోలు పలు అంతర్జాతీయ వేదికలపై మెరవడమే కాదు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లోనూ సత్తా చాటారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా తారక్ ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ జాబితాలో చేరిపోయారు. ఇది నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణమైన విషయం అని చెప్పాలి. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ కమిటీ ఓ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలోని నటుల కేటగిరీలో ఎన్టీఆర్ ను కొత్త అకాడమీ మెంబర్ గా చేర్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట సమయంలోని విజువల్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అకాడమీ. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అగ్రనటులను స్వాగతించగా వారిలో ఎన్టీఆర్ ఒకరిగా నిలిచాడు. ఆస్కార్ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ ఖ్యాతి గడించారు. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా 5గురికి చోటు లభించింది. ఇందులో తారక్ తో పాటు కే హుయ్ క్వాన్, కెరీ కాండన్, రోసా సలాజ్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. తారక్ ఈ ఘనత సాధించడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో సభ్యత్వానికి ఆహ్వానం కోసం అభ్యర్థి తప్పనిసరిగా కనీసం 3 థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్స్ లో నటించి ఉండాలి. వాటిలో ఒకటి గత 5 సంవత్సరాల్లో విడుదలై ఉండాలి. అది అకాడమీ ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించే క్యాలిబర్ కలిగి ఉండాలి. అలాగే ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా అకాడమీ అవార్డుకు నామినేట్ చేసి ఉండాలి. ఇలా అన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు మాత్రమే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు కల్పిస్తారు. అలాంటి అరుదైన గుర్తింపుకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక కావడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దేవర తర్వాత తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నారు. ఇదే క్రమంలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.